మీరు కొత్త మొబైల్ కొందామని ప్లాన్ చేస్తుంటే 8000 బడ్జెట్ నుంచి 80,000 బడ్జెట్ వరకు మీరు ఏ మొబైల్ కొనాలని చెప్పి నేను టాప్ 3 మొబైల్స్ అయితే పిక్ చేసిన. ఈ మొబైల్స్ అన్ని మన షాప్కి వచ్చే కస్టమర్స్ని అడిగి మరీ కనుక్కొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని అయితే ఫిల్టర్ చేసిన. 10,000 బడ్జెట్లో మీరు మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇందులో టాప్ 1 వచ్చేసి iQOO Z10 Lite. ఇది 5G మొబైల్, 4GB RAM, 128GB ఫోన్ మెమరీతో వస్తుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ అయితే బ్లైండ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ మొబైల్ వచ్చి Samsung M06 మొబైల్. అందులో ఇది 5G మొబైల్, 6GB RAM, 128GB ఫోన్ మెమరీ వస్తుంది. ఇందులో మనకి 12 5G బ్యాండ్స్ కూడా సపోర్ట్ చేస్తాయి, 25W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీ డిస్క్రిప్షన్ లోకి వెళ్తే ప్రతి బడ్జెట్ కి సంబంధించిన మొబైల్ లింక్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో థర్డ్ మొబైల్ చూసుకుంటే Poco M7 5G మొబైల్. ఈ మొబైల్ మనకి 6GB RAM, 128GB ఫోన్ మెమరీలో అయితే వస్తుంది. ఈ 3 ప్రొడక్ట్స్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ బడ్జెట్ మనకి 15,000 బడ్జెట్లో ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే iQOO Z10X మొబైల్. ఈ మొబైల్ 8GB RAM, 256GB ఫోన్ మెమరీతో అయితే వస్తుంది. Dimensity 7300 ప్రాసెసర్, 6500 mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది ఈ మొబైల్కి. ఈ మొబైల్ కూడా మీరు బ్లైండ్ గా తీసుకోవచ్చు, మొబైల్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ మొబైల్ వచ్చేసి Redmi Note 14 5G మొబైల్. ఈ మొబైల్ మనకి 6GB RAM, 128GB ఫోన్ మెమరీతో అయితే వస్తుంది. ఈ మొబైల్ అయితే బ్లైండ్ పిక్. చాలా మంది చేతిలో ఇప్పటికి ఇదే మొబైల్ చూస్తున్నాను నేను. Moto G85 మొబైల్ చాలా స్టైలిష్ గా, చాలా మంచి లుక్ అయితే ఉంటుంది, కర్వ్డ్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇందులో మనకు 128GB వేరియంట్ అయితే వస్తుంది. ఈ టాప్ 3 మొబైల్స్ నా సజెషన్ అయితే Moto G85. ఈ మొబైల్ అయితే పక్కాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ 20,000 బడ్జెట్ లో ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే iQOO Z10 5G మొబైల్. ఇది మనకు 8GB RAM, 128GB ఫోన్ మెమరీతో వస్తుంది, 7S Gen 3 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో మనకు iQOO Z10 మంచి బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది, 7300 mAh బ్యాటరీ. ఈ మొబైల్ లింక్ మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Nothing 3A 5G మొబైల్. ఇది మనకు 8GB RAM, 128GB ఫోన్ మెమరీతో వస్తుంది, Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో 2 50 మెగాపిక్సెల్స్, ఒకటి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 16GB RAM ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. దీని లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్ లో ఉంది. నెక్స్ట్ థర్డ్ మొబైల్ చూసుకుంటే Realme Narzo 80 Pro 5G మొబైల్. ఈ మొబైల్ మనకు 8GB RAM, 128GB ఫోన్ మెమరీతో వస్తుంది, 6000 mAh బ్యాటరీ ప్లస్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 30,000 బడ్జెట్ లో చూసుకున్నట్లయితే iQOO Neo 10 5G టాప్ ఫస్ట్ ప్లేస్. ఇది మనకు 8GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది, Snapdragon 8S Gen 4 ప్రాసెసర్ తో ఇది వస్తుంది. ఇది మనకు ఈక్వల్ టు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇందులో మనకు 7000 mAh బ్యాటరీ ఉంటుంది, హైయెస్ట్ హెవీ బ్యాటరీ ఇది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ చూసుకున్నట్లయితే Vivo V50 5G మొబైల్. Vivo V సిరీస్ లో V50 మొబైల్ చాలా స్పెషల్. ఎందుకంటే మన షాప్ లో చూస్తూనే ఉన్నారు చాలా మంది కస్టమర్స్ టెంపర్ గ్లాస్ కి, బ్యాక్ కవర్స్ కి తెస్తూనే ఉన్నారు. ఈ Vivo V50 5G మొబైల్ 8GB RAM, 128GB ఫోన్ మెమరీతో అయితే వస్తుంది. ఈ మొబైల్ కెమెరాస్ మనకు GS పార్ట్నర్షిప్ తో వస్తే కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ చూసుకున్నట్లయితే Redmi Note 14 Pro Plus 5G మొబైల్. ఈ మొబైల్ మనకి 12GB RAM, 512GB ఫోన్ మెమరీతో వస్తుంది, 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది, Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ వస్తుంది, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఈ 3 మొబైల్స్ లో నా బ్లైండ్ పిక్ ఏంటంటే iQOO Neo 10 మొబైల్ చాలా బాగుంటుంది. మీ ప్రయారిటీ హైయెస్ట్ కెమెరా అయితే Vivo V50 అయితే వెళ్ళిపోండి. ఈ 3 మొబైల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. నెక్స్ట్ 50,000 బడ్జెట్ లో నా టాప్ 3 పిక్స్ అయితే ఫస్ట్ పిక్ వచ్చేసి OnePlus 13S మొబైల్. ఇది మనకు Snapdragon 8 Elite ప్రాసెసర్ వస్తుంది, మొత్తం ఫ్లాగ్షిప్ మొబైల్. ఇది 12GB RAM, 256GB ఫోన్ మెమరీతో వస్తుంది. ఐఫోన్ లో నెంబర్ సిరీస్ ఉంటాయి కదా, iPhone 16 series, 15 series, వాటి కాంపిటీషన్ గా తీసుకొచ్చినారు. మొబైల్ అయితే చాలా బాగుంటుంది. సామ్సంగ్ లో ప్రతి ఇయర్ వచ్చే సామ్సంగ్ S సిరీస్ లో 3 మొబైల్స్ లో ఇదైతే బ్లైండ్ టెక్. ఈ మొబైల్ కూడా మనకి మంచి ప్రైస్ లో అయితే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి iQOO 13 5G మొబైల్. iQOO 13 5G మొబైల్ చాలా మందికి ఫేవరెట్ మొబైల్. ఎందుకంటే ఇది ఆల్రౌండర్ మొబైల్, ఏది తీసేయడానికి లేదు, అన్ని ఫ్లాగ్షిప్ క్వాలిటీస్ ఇందులో ఉన్నాయి. మనకు 12GB RAM, 256GB ఫోన్ మెమరీ అయితే వస్తుంది. బ్లైండ్ గా తీసుకోవచ్చు iQOO 13 మొబైల్. 50,000 బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలి నన్ను గట్టిగా అడిగితే iQOO 13 రెఫర్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి 80,000 బడ్జెట్ లో మీరు మొబైల్ తీసుకుందాం అనుకుంటే 80,000 బడ్జెట్ లో చాలా మొబైల్స్ ఉన్నాయి, కానీ ఇందులో మనకు సామ్సంగ్ S24 Ultra అయితే చాలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది మనకి 90,000, 1,30,000 కూడా ఉండేది. ఇప్పుడు మనకి ఈ ఆఫర్స్లో 80,000 అయితే వస్తుంది అమెజాన్ సేల్లో. ఈ మొబైల్ మనకి 12GB RAM, 256GB ఫోన్ మెమరీ ఉంటుంది, Snapdragon 8S Gen 3 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఈ మొబైల్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా. నెక్స్ట్ Xiaomi 15 మొబైల్. ఇది మనకు 12GB RAM, 512GB ఫోన్ మెమరీతో వస్తుంది, బ్యాక్ సైడ్ 50MP లైకా ట్రిపుల్ కెమెరాస్ అయితే ఉంటాయి, Snapdragon 8 Elite ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. దీని డిస్ప్లే కూడా 1.5K క్రిస్టల్ రేస్ డైనామిక్ డిస్ప్లే. Xiaomi అనే ఒక్క బ్రాండ్ క్వాలిటీ తప్ప మిగతా దీంట్లో తీసేయడానికి ఏమీ లేదు, మొత్తం ప్యూర్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. నెక్స్ట్ చూస్తే Vivo X200 Pro. కెమెరాల్లో మా ఇంపార్టెంట్ కెమెరానే మాకు కావాలనుకుంటే Vivo X200 Pro బ్లైండ్ గా తీసుకోండి, వేరే ఏ మొబైల్ జోలికి పోవద్దు.
వివో X200 Pro మనకి వచ్చిన కెమెరా క్లారిటీ మిగతా ఏవి కంపారిజన్లో కూడా ఉండవు. వివో X200 Pro ఇది మనకి 16GB ర్యామ్ 512GB ఫోన్ మెమరీతో అయితే వస్తుంది. మనకి చాలా బాగుంటుంది ఈ మొబైల్. ఈ 80,000 బడ్జెట్లో మీరు మొబైల్ ప్లాన్ చేస్తుంటే పక్కాగా ఈ X200 Pro తీసుకోండి. లేదనుకుంటే మీకు బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే Samsung S24 Ultra అయినా తీసుకోవచ్చు. ఈ వీడియోస్ అన్ని నేను చాలా కష్టపడి చాలా కస్టమర్స్ అడిగి మరీ కనుక్కున్నా. ఈ వీడియో ఫుల్గా చూసినట్లయితే ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ తీసుకొస్తాను. ప్రతి మొబైల్కి కావాల్సిన యాక్సెసరీస్ అయితే నేనే చెప్తా. మీరు ఏ మొబైల్కి ఏ యాక్సెసరీస్ వాడితే మీ మొబైల్ని 100% ప్రొటెక్ట్ చేసుకోవచ్చు నేనే చెప్తా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వచ్చే అమెజాన్ సేల్స్లో మొబైల్స్ కొందామని ప్లాన్ చేస్తుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.